ఉదయకాల ప్రార్థన. జీవాధిపతి, జీవం కలిగిన మా తండ్రి, మీ యొక్క బలమైన శ్రేష్టమైన కృపగలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా కాపాడిన దేవుడవయ్యా. మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచిన దేవుడవు తండ్రి. ఎంతోమంది ఈరోజు చూడాలని ఆశపడి ఉన్నప్పటికీ నాయనా, వారికి లేని ధన్యత, భాగ్యము, కృప మాకు దయచేసి సజీవ లెక్కల్లో ఈ యొక్క ఉదయాన్నే మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, మేమేదో గొప్పవారమని కాదు, మేమేదో ధనవంతులము, భాగ్యవంతులము, విశ్వాసములో ఉన్నవారమని కాదు, కానీ మీ కృపను బట్టే మా అందరినీ కూడా సజీవులుగా నిలబెట్టారు. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును అని సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం ద్వారా ఆయన మీరు మాట్లాడుతున్నారు. అవును ప్రభు, ఎవరైతే మీ యందు నమ్మకం ఉంచుతారో, ఎవరైతే మీ వైపు చూస్తూ తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో వారు తప్పకుండా వర్ధిల్లి తీరుతారంటున్నారు నాయన. అయాటి సహాయము బిడ్డలకు దయచేయండి అయా. ఈ లోకమందు నమ్మిక ఉంచి మోసపోయి, నష్టపోయి, కృంగిపోయిన వారు అనేకులు తండ్రి. కానీ మీ అందు నమ్మకం ఉంచువారు ఎప్పుడు కూడా సిగ్గుపడలేదు, ఎప్పుడు కూడా తొట్టిల్లరునైనా మీరు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్న రీతిగా వారు తప్పక వర్ధిల్లుతారు గనుక ప్రతి బిడ్డకు ఈ యొక్క వాగ్దానాన్ని స్థిరపరచండి తండ్రి. ఈ ఉదయకాలాన్నే లేవగానే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉండగా వారి జీవితంలో ఈరోజు ఏదైతే జరగాలి అని అనుకుంటున్నారో, ఏ విషయంలో అయితే వారు ముందుకు సాగాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారో వాటన్నిటినీ కూడా మీ చిత్తానుసారంగా వారి జీవితంలో స్థిరపరచండి తండ్రి. అయా, ఈ రోజున ప్రతి ఒక్కరి మాటలో తండ్రి యథార్థత ఉండడానికి సహాయము దయచేయండి. వారి యొక్క మాటలు మీ నామానికి అవమానకరంగా ఉండకుండా, వారి యొక్క నడవడిక, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క కనుచూపు మీ నామానికి ఆయాసకరంగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా మీ నామాన్ని ఘనపరిచే రీతిన ఉండడానికి, తగిన సాక్ష్యం కలిగి ఉండడానికి కృప దయచేయండి. ఈ లోకమాయలో ఎవ్వరు పడిపోకుండా కృప దయచేయండి. లోకానుసారులు కాదు అని గుర్తెరిగి జీవించుటకు సహాయం అనుగ్రహించండి. చేస్తున్న పనులన్నిటినీ కూడా దీవించండి. వారి యొక్క ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు అన్నిటిలోనూ మీ దీవెనలను అయా కుమ్మరించండి తండ్రి. ఆగిపోయి ఉన్న పనులు కూడా మరలా నూతన పరచబడే కృప దయచేయండి నాయన. నూతనమైన కార్యములు కూడా నాయన ఈరోజు ప్రారంభిస్తూ ఉండగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ రోజున ప్రయాణాలను ప్రాముఖ్యంగా ఆశీర్వదించండి. చేస్తున్న ప్రయాణాల్లో ప్రతి ఒక్కరికి క్షేమాన్ని దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా భద్రపరచండి, కాపాడండి తండ్రి. ఏ అపాయం, ఏ ప్రమాదం వారికి దగ్గరికి రాకుండా మీరే కాపాడి భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఎవరికి ఏ లోటు, ఏ లేమి లేకుండా సమృద్ధినిచ్చి నడిపించండి ప్రభువా. మంచి ఆరోగ్యం, మంచి ఆర్థిక పరిస్థితిని దయచేయండి. ఎవరికి ఆకలి బాధ లేకుండా కావలసిన భోజనం మీరే దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, డెలివరీస్ కోసం, రిపోర్ట్స్ కోసం, చెకప్స్ కోసం వెళ్తున్నారు. కృపా సహాయం దయచేయండి నాయన. అన్ని అనుకూలంగా మార్చండి తండ్రి. ఇంటర్వ్యూస్ అని, ఎగ్జామ్స్ అని అయా బిడ్డలు సిద్ధపాటు కలిగి వెళుతూ ఉండగా జ్ఞాపక శక్తిని దయచేయండి. కలవరం, భయం వారిలో నుంచి తొలగించండి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప చూపించండి నాయన. గృహాలలో ఒంటరిగా ఉంటూ ఉండగా ఏ దుష్టుడి కన్ను వారిపైన పడకుండా మీరే ఈ రోజంతా వారిని భద్రపరచండి నాయన. అయ్యా, ఈ రోజున
మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని మేము వ్యర్థపరచకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృపా సహాయం మా అందరికీ దయచేయమని, ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు ఏవీ లేకుండా సమాధానంగా ప్రశాంతంగా జీవించే కృప దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు, వారిని, వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి. అయినా మేము కొందరికైనా నోరు తెరిచి మీ యొక్క ఉన్నతమైన నామాన్ని ప్రకటించగలిగే భాగ్యం దయచేయమని, యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.